ఆ బ్యాలెట్ ఉందో ఆ బ్యాలెట్ను చూపించడం జరుగుతుంది వాళ్ళకి. ఆ బ్యాలెట్ను చూపించి ఇక్కడ మీకు మీ ఏదో ఈ పలానా అభ్యర్థికి ఓటేశారన్నటువంటి విషయాన్ని చెప్పి ఆ తర్వాత వాటన్నిటిని కట్టలు కట్టి ఒక్కొక్క టేబుల్ మీద 1000 ఓట్ల చొప్పున లెక్కించడం జరుగుతుంది. అయితే ఒక్క రౌండ్లోనే అంటే పులివెందులకు సంబంధించి 9000 ఓట్ల పైచిలకు మాత్రమే పోలయ్యాయి కాబట్టి ఒక రౌండ్లో అంటే ఒక రౌండ్కు 10 టేబుల్ల చొప్పున లెక్కిస్తారు కాబట్టి 10 టేబుల్స్ ఆల్రెడీ అరేంజ్ చేశారు కాబట్టి ఒక రౌండ్లో పులివెందుల ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఒంటిమిట్టగా అయితే 2 రౌండ్లలో అంటే మధ్యాహ్నానికి అటు పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితం వెలువడే విధంగా అధికారులు ఇక్కడ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తున్నా, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తున్నా ఖచ్చితంగా టీడీపీలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. వైసీపీలో కొంత నిరుత్సాహం కూడా కనిపిస్తుంది, వాళ్ళు ఎవరు అక్కడికి రాకపోవడం కానీ అవన్నీ చూస్తుంటే కూడా. సో పులివెందుల్లో టీడీపీ ఇలాంటి ఒక వేవ్ ప్రదర్శించడం అంటే సాధారణ విషయం కాదు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా గెలవబోతున్నారు అనే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ నాయకుల్లో కాన్ఫిడెన్స్ కూడా అలాగే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎలా అంటే ఏమేమి అంశాలు దోహదం చేశాయి ఈ గెలుపుకి అంటే ఎలా చూడవచ్చు? నందు ప్రధానంగా భరోసా, ఇటీవల కాలంలో రైతు భరోసా ప్రధానంగా గతంలో ఏదైతే 2000 రూపాయల నుంచి అంచెలంచెలుగా 3000కు పెంచిన పెన్షన్, కానీ ఒక్కసారిగా 4000కి ఆ పెన్షన్ ఇవ్వడం. పులివెందుల ప్రాంతానికి ప్రధానంగా త్రాగునీటి అంటే నీటి సమస్య, రైతాంగం తీవ్రంగా నీటి సమస్య ఎదుర్కొంటున్నటువంటి పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి. అంటే గతంలో పంట పొలాలు ఎండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ ప్రత్యేకమైన దృష్టి సారించారు. మంత్రి సవిత దాదాపు 6 రోజుల పాటు ఆమె అక్కడే ఉన్నారు. ఈ రైతాంగానికి నీరు అందిస్తున్నాం, అదేవిధంగా అరటి రైతులకు కూడా ప్రధానంగా అరటి రైతులకు కూడా గిట్టుబాటు ధర అంటే ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా గిట్టుబాటు ధర కల్పించడంతో అటు రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేశామన్నటువంటి భావన అటు రైతాంగంలో కనిపించింది. మరోవైపు నీటి సమస్య ప్రధానంగా పులివెందుల ప్రాంతంలో ఉద్యానవన పంటలు ప్రసిద్ధి, అరటి బాగా సాగు చేస్తారు. అదేవిధంగా అరటి సాగు చేసినటువంటి రైతాంగం అరటి చెట్లు ఎండిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి నీరు తెచ్చడం అంటే ఎర్రబల్ల చెరువు ద్వారా నీటిని తీసుకొచ్చి ఆ రైతాంగాన్ని ఆదుకున్నామన్నటువంటి భావన కూడా అక్కడ పులివెందుల ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏదైతే తెదేపా శ్రేణులు మంత్రి సవిత కావచ్చు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా అక్కడ తిష్టవేసి పులివెందుల్లో ఖచ్చితంగా గెలుపే ధ్యేయంగా పనిచేయాలంటే ఒక రకంగా కసితో పనిచేశారని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఎమ్మెల్యేలు పుత్త కృష్ణ చైతన్యారెడ్డి కావచ్చు, మాధవిరెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రి సవిత కావచ్చు, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత కసితో పనిచేశారు. ఈ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ప్రధానంగా అక్కడ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా కసితో పనిచేశారు. ఎందుకు కసితో పనిచేశారంటే మనం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా ఇక్కడ గెలవలేకపోతున్నాం. ఎందుకు గెలవలేకపోతున్నాం, ఈసారి ఎందుకు గెలవకూడదు అన్నటువంటి భావన వాళ్ళలో కసిని పెంచింది. ఆ కసి ఒక రకంగా లోకేష్ కూడా ఇక్కడ కొంత వీళ్ళకు వ్యూహాత్మకంగా ఎలా అడుగులు వేయాలి, గెలిపే ధ్యేయంగా ఎలా పనిచేయాలంటూ కూడా ఆయన సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతుంటే ఒక రకంగా ఎన్నికల నేపథ్యం కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పులివెందుల ప్రాంతానికి మనం ఏం చేయాలన్నటువంటి వాటిపైన అంటే ఎన్నికల నేపథ్యం కాబట్టి హామీలు ఇవ్వకపోయినా కూడా ఏమేం చేయాలి, పులివెందుల ప్రాంతం పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. రాబోయే రోజుల్లో పులివెందుల ప్రజల మనసు దోచుకోవాలన్నటువంటి భావనతో వీళ్ళు ప్రత్యేకించి అక్కడ ఒక దృష్టి సారించారు. జగన్ అడ్డా కాదు, అది టీడీపీకి కంచుకొట్టగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఆ ప్రాంత ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ఆ ప్రాంత ప్రజల్లో మనం ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజలు మన వైపు ఉంటారన్నటువంటి భావనతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రధానంగా మంత్రి సవిత అంటే వీళ్ళంతా కూడా ఆయన లోకేష్ ఏదైతే వ్యూహ రచనలు చేస్తుంటే వీళ్ళంతా కూడా కింది స్థాయిలో పనిచేసినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ వాళ్ళ మనసులను అంటే ఒక రకంగా పులివెందుల ప్రాంత ఓటర్ల మనసులను మేము అన్నటువంటి ధీమాతో పనిచేశారు. కాబట్టి ఈరోజు ఆ పులివెందుల జెడ్పీటీసీలో టీడీపీ బాగా వేస్తున్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. రైట్. అంటే ఇప్పుడు ఈ పులివెందుల్లో విజయం కానీ ఒంటిమిట్టలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు పులివెందుల్లో మనం చూస్తున్నాం ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఒంటిమిట్టలో కూడా అలాగే ఉందా పరిస్థితి? 2 రౌండ్ల తర్వాత ఫలితం ఎలా ఉండబోతోంది, అంచనా ఎలా ఉంది ఒంటిమిట్టలో?
ఒంటిమిట్ట కూడా భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నటువంటి విషయాన్ని తెదేపా శ్రేణులు చెప్తున్నారు. ముందు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రెండవ భద్రాద్రి అంటే రెండవ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒంటిమిట్ట అది అదొక ఆధ్యాత్మిక కేంద్రం. ఆ కేంద్రంలో అసలు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత కొంత ఏ ఆలయాన్ని అంటే కొంత ఇక్కడ ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో కలవడంతో పాటు అభివృద్ధి అంటే ఒక రకంగా ఒంటిమిట్టను తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు కొంత అక్కడ రెండు చోట్ల పోటీ వచ్చింది, రామతీర్థం కావచ్చు ఇవి. ఆ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా చంద్రబాబు ప్రత్యేకమైన దుస్సారించి ఒంటిమిట్టనే రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఒంటిమిట్టపై ఇంత పెద్ద ఎత్తున మేము కాన్సన్ట్రేషన్ చేశాం. అదేవిధంగా ఎత్తిపోతల పథకాన్ని నీళ్ళు అందించాం. ఒంటిమిట్ట ప్రాంతంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించడంతో ఒక్కసారిగా ఒంటిమిట్ట పైన కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకుల దృష్టి అక్కడ పడింది. అంటే ఈ స్థాయిలో మేము డెవలప్ చేశాం. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతాం. మీ సమస్యలన్నింటినీ కూడా ఏవైతే ప్రధానంగా గత కొంతకాలంగా సమస్యలతో తిష్ట వేసినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అక్కడ మేము మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. పెన్షన్ పెంచి ఇస్తున్నామని చెప్పి పెన్షన్లు పెంచిచ్చాం. అదేవిధంగా ఇది రైతు భరోసా ఇచ్చాం. ఉచిత బస్సు 15వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నాం మహిళలకు. మరోవైపు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి, ఇది లోకేష్ యొక్క లోకేష్ ఆలోచన విధానం కాబట్టి తల్లికి వందనం మేము ఇచ్చాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు లబ్ధి పొందారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారన్నటువంటి భావనతో అక్కడ ఆ ప్రాంతంలో మంత్రి మండిపల్లి, జనార్దన్ రెడ్డి, ఫరూక్ ఇట్లా ముగ్గురు మంత్రులతో పాటు ఇంకా పలువురు మంత్రులు కూడా ఆ ప్రాంతంలో తిష్ట వేసి ప్రతి ఇంటికి వెళ్ళారు, ప్రతి గడప తొక్కారు. ఒక్కొక్క ఓటర్ను కూడా వాళ్ళు అభ్యర్థించిన తీరు ఎలా ఉందంటే నిజంగా ఆ ఓటర్ మేము ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మరోవైపు అభివృద్ధి పరుగులు వేసే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. మరోవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా కొంత పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మేమేం చేయబోతున్నాం, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా అటు ఓటర్లకు విజ్ఞప్తి చేశాం, ఓటర్లను అభ్యర్థించాం. మనం చూసాం రీపోలింగ్ ని ఎలాగో బాయ్కాట్ చేసింది వైసీపీ. అంతకు ముందు అలాగే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అయితే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఏదో దౌర్జన్యం జరిగింది అది అని చెప్పి మాట్లాడారు, కొన్ని ఆధారాలు చూపించారు. సో ఈ ఎన్నికల ఫలితానికి సంబంధించి ఇక వైసీపీ అసలు మూడ్ ఏంటి? ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ మూడ్ ఎలా ఉంది అక్కడ? ఇప్పటికైతే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కనిపించడం లేదనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఫర్దర్గా పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగా ఇప్పుడు పులివెందుల్లో ఒంటిమిట్టలో టీడీపీ జెండా పాతబోతున్న తరుణంలో సంకేతాలు అలాగే ఉన్నాయి కాబట్టి సో ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ విజయం అనేది టీడీపీకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుందంటారు? నందు ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పోలింగ్ రోజున కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగాయి అన్నటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం నిన్న జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే పులివెందుల్లో కూడా పోలీసులను అడ్డు పెట్టుకొని అక్కడ ఈ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళే ఓటు వేసుకు అంటే ఒక రకంగా తన భావనను ఆయన వ్యక్తం చేసిన. అయితే ఈ క్రమంలో ఇక్కడ టీడీపీ మాత్రం ఓటర్లే స్వచ్ఛందంగా నిన్న రీపోలింగ్ జరిగింది. నిన్న ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే ఓటర్లే స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నటువంటి భావన వాళ్ళలో వ్యక్తం అవుతుంది. అంటే ఒక రకంగా పులివెందుల అడ్డా ఇది జగన్ అడ్డా కాదు, టీడీపీకి కంచుకోటగా మారబోతుందన్నటువంటి విషయాన్ని క్లారిటీగా తెదేపా శ్రేణులు కసితో పనిచేశారన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక వైసీపీలో సంబంధించి వైసీపీ కొంత నిరుత్సాహానికే గురైందనే చెప్పాలి. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత కొన్ని ఆధారాలు కూడా చూపిస్తున్నారు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఘటనల నేపథ్యం ఎలాంటి ఘటనలు జరిగాయి ఏంటన్నటువంటి విషయం పైన కొంత ఆధారాలు చూపిస్తున్నారు కాబట్టి కొంత భవిష్యత్తులో కొంత పెద్ద ఎత్తున న్యాయ పోరాటానికి కానీ లేదంటే అటు న్యాయస్థానం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రుజువులతో
వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా అందరూ అనుకుంటున్నటువంటి మాట, ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి కాదు కానీ అందరూ అనుకుంటున్నటువంటి భావన. నిన్న కూడా వాళ్ళు ఏదైతే ఒంటిమిట్ట ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ చేయాలన్నటువంటి భావనతో వాళ్ళు రీపోలింగ్కు కోరడం జరిగింది. కోర్టులో కూడా ఈ విషయం పైన కోర్టులో ఆశ్రయించారు. అయితే హైకోర్టులో నిన్న లంచ్ మోషన్లో దీనిపైన వాదనలు వినిపిస్తారన్నటువంటి భావన వ్యక్తమైంది. కానీ నిన్న వాదనలు జరగలేదు. ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయం తమ వైపు ఉంటుందన్నటువంటి భావన వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇకపై న్యాయ పోరాటాలు అంటే దౌర్జన్యాలకు దిగే పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. పోరాటం చేసి రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను అప్డేట్స్ కోసం. పులివెందుల్లో అతి త్వరలోనే అక్కడ క్లారిటీ రాబోతుంది. ఒక్క రౌండ్తోనే ఎవరిది విజయం అనేది తెలియబోతుంది. మరోవైపు ఒంటిమిట్టలో 2 రౌండ్స్లో అంటే మధ్యాహ్నం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మళ్ళీ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో 2 బూతుల్లో వాటిని వైసీపీ మేము ఓటింగ్లో పాల్గొనమని చెప్పారు. అక్కడ జరిగాయి కొన్ని అన్యాయం జరిగింది, మాకు అక్కడ దారుణం జరిగింది అంటూ మాట్లాడి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో వైసీపీ ఆ ఓటింగ్లో పాల్గొనలేదు. మరోవైపు టీడీపీ మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తోంది, నిజంగా ప్రజాస్వామ్యం ఇక్కడ నిలబడింది, ఎన్నో ఏళ్లుగా అక్కడ ఎన్నికలు జరగడం లేదు, అసలు ఎన్నికలే జరగకపోతే అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడిది, ఒకే వైపు పూర్తిగా మొనోపోలీ ఎలా ఉంటుంది, ఒకళ్ళే ఎలా గెలుస్తూ వస్తారు, కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఇన్నేళ్ల నుంచి ఎలా లేకుండా పోతుంది అనేది టీడీపీ వాదనగా కనిపిస్తుంది. ఇన్నేళ్ల తర్వాత నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం మరొకసారి ప్రాణం పోసుకుంది, అందుకే ఎన్నికలు జరిగాయి, ఇంత పోటీ వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి మాకు ఓట్లు వేయడానికి బూతులకు వచ్చారు, ఓడిపోతామన్న భయంతో ఇలా ఏదో దౌర్జన్యం చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు తాము చేసినటువంటి అభివృద్ధి తమను గెలిపిస్తుంది అనే మాట కూడా టీడీపీ నుంచి వస్తుంది. వరుసగా చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్రం అంతా జరుగుతుంది. పులివెందుల్లో మాత్రం కొంతమంది అడ్డుపడుతున్నారు. వాటిని బ్రేక్ చేయడానికే ఇప్పుడు పులివెందుల ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు ఓట్లేశారు అనే ఉద్దేశంతో టీడీపీ మాట్లాడుతుంది. మరికొద్దిసేపట్లోనే పులివెందుల్లో క్లారిటీ రాబోతుంది. మధ్యాహ్నం లోపు ఒంటిమిట్టలో కూడా క్లారిటీ రాబోతుంది. అయితే ఈ 2 ఎన్నికల్లోనూ ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది అనేటువంటి ధీమా వ్యక్తమవుతుంది. అక్కడ పవనాలు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నా సరే ఓవరాల్గా ఈ గెలుపు ఖచ్చితంగా చారిత్రాత్మకం కానుందనే చెప్పాలి. 2 వర్షన్స్ మనం చూడొచ్చు. చాలా ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఒక ఎత్తు అయితే, మరోవైపు టీడీపీ అక్కడ జెండా పాతడం, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ జెండా పాతడం, పులివెందుల్లో జెండా పాతడం అనేది ఖచ్చితంగా చాలా కీలక పరిణామంగానే చెప్పాలి. మరోవైపు బీటెక్ రవి సైతం దీనికి సంబంధించి చాలా కష్టపడ్డారు. మొదటి నుంచి కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున నాయకులు ఇరు పార్టీల నుంచి వెళ్ళారు. ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయి నాయకులు, బయట నుంచి పార్టీ పెద్ద నాయకులు అందరూ వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం, అక్కడ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, అలాగే ఇన్నేళ్ల పాటు పులివెందుల్లో ఉన్నటువంటి ఒక అణిచివేత ధోరణి తప్పించుకొని ప్రజలు దాని నుంచి బయటపడి వచ్చి ఓట్లు వేశారు అనేది టీడీపీ వాదనగా కనిపిస్తోంది. లేదు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది అంటూ వైసీపీ నాయకులు అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? కిషోర్ చెప్పినట్లుగా ఇంకేదైనా ఫర్దర్గా న్యాయ పోరాటం చేస్తారా? ఈ ఆధారాలను తీసుకువెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి లేదంటే న్యాయస్థానాలకు వెళ్ళి ఏదైనా ఫైట్ చేసే అవకాశం ఉందా? ఏం చేయబోతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంది మున్ముందు. మరోవైపు టీడీపీ మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విజయం, ప్రజాస్వామ్యం అక్కడ ప్రాణం పోసుకుంది కాబట్టి ఇలాంటి ఒక విజయం మాకు దక్కబోతోంది, మేము చేస్తున్నటువంటి కృషికి ఫలితం దక్కబోతోంది అంటూ స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి వాదన మనం వింటూనే ఉన్నాం. మరికొద్దిసేపట్లో క్లారిటీ రాబోతోంది. రాబోతున్నటువంటి ఫలితం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? టీడీపీ ఖచ్చితంగా గెలవబోతోంది అంటూ టీడీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీలో కొంత నిరుత్సాహం కనిపిస్తోంది ఇప్పటికే. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. మరికొద్దిసేపట్లో మరిన్ని అప్డేట్స్తో కిషోర్ మనకు అందుబాటులోకి వస్తారు.